నేపాల్ పర్యటనకు వెళ్లి అల్లర్లో చిక్కుపోయిన ఆంధ్ర రాష్ట్ర వాసులు క్షేమంగా విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. నేపాల్లో ఓవైపు అల్లర్లు, మరోవైపు హోటళ్లపై దాడులు, ఎక్కడికక్కడ దగ్ధమవుతున్న భవనాలు. ఈ భయానక పరిస్థితిని కల్లారా చూసిన తెలుగు ప్రజల గుండెలు చేత్తో పట్టుకొని గడిపిన సమయం ఊహకందనిది. నేపాల్లో పర్యటనకు వెళ్లిన రాష్ట్రవాసులు పలువురు కాఠ్మాండులో చిక్కుకుపోయారు. క్షణమొక యుగంగా గడిపారు. ఎలాగైనా తమను రాష్ట్రానికి తీసుకురావాలని పాలకులను వేడుకున్నారు. అప్పటికీ అక్కడ పరిస్థితిని గుర్తించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ వెంటనే స్పందించారు. కేంద్రంతో రాష్ట్ర అధికారులను సమన్వయం చేసి తెలుగు ప్రజలు ఎంతమంది ఉన్నారో గుర్తించారు. వారిలో దాదాపు 144 మందిని ప్రత్యేక విమానంలో విశాఖకు తీసుకువచ్చారు. దీంతో పర్యాటకులు ఊపిరి పీల్చుకున్నారు. విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న పర్యాటకులకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, పలువురు ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి స్వాగతం పలికి పరామర్శించారు. ఆహార ప్యాకెట్లు, మంచినీరు అందించారు. ఇంటికి క్షేమంగా చేరుకునేలా రవాణా సదుపాయాలు కల్పించారు. ప్రతి ఒక్కరి వివరాలు సమగ్రంగా సేకరించారు. ఈ నెల 3న విశాఖ నగరం నుండి నేపాల్ యాత్రకు వెళ్లిన కొంతమంది అక్కడ కొన్ని ఆలయాలు దర్శించుకొని పోఖరాలోని ఓ హోటల్లో బస చేశారు. అక్కడ నుంచి మరో ఆలయ దర్శనానికి వెళ్ళినప్పుడు అల్లర్లు చెలరేగాయి. తిరిగి వచ్చేసరికి బస చేసిన హోటల్కు నిప్పంటుకుంది. తమ సామాగ్రి అంతా కూడా ఆ మంటల్లోనే దగ్ధమైపోయింది. దీంతో నగరానికి ఎలా చేరుకోవాలో తెలియక ఆందోళన చెందారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ మంత్రి లోకేష్ కృషితో క్షేమంగా చేరడంతో ప్రభుత్వానికి రుణపడి ఉంటామని అభిప్రాయం వ్యక్తం చేశారు. నా పేరు ప్రమీల. జస్ట్ మేము ఒక 11 మంది టూర్కి వెళ్ళాము, ఫ్రెండ్స్ అందరు కొలీగ్స్తో పాటు. వెళ్ళిన తర్వాత ఆల్రెడీ ముందు పశుపతినాథ్ అవన్నీ వెళ్ళాము. అన్ని దర్శనం అయిన తర్వాత కాఠ్మాండు వెళ్ళాము. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత అన్ని దర్శనం అయిన తర్వాత రిటర్న్ వస్తున్నప్పుడు ఇది కొంచెం గొడవలు అన్నీ అయినాయి. ఇంకా అక్కడి నుంచి మేము జస్ట్ 2 o'clock ఎప్పుడో బయలుదేరి మళ్ళీ స్టార్ట్ అవుతున్నాం. మూవ్ అయ్యేటప్పటికి ఇంకా అక్కడ స్టక్ అయిపోయాము. స్టక్ అయిన తర్వాత ఇంకా ఆల్మోస్ట్ ఇంకంతా ఇదే ఏపీ సర్కార్కి అంతా చేసేటప్పటికి వాళ్ళంతా మేము 2 days హోటల్లోనే ఉండిపోయాం, బయటికి రాలేదు. అంటే చాలా ఘోరంగానే అనిపించింది. అక్కడ చూడడానికి భయం అనిపించింది. సో ఇంక ఇంట్లోనే ఉండిపోయాము, బయటికి ఎక్కడికి రాని. సో ఆల్మోస్ట్ అందరం ఫోన్లో చేసి అన్నీ చేసేటడికి, కానీ గవర్నమెంట్ లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, భరత్ గారు, ఎంపీస్ వీళ్ళందరూ చాలా మంచి సపోర్ట్ ఇచ్చి మాకు జస్ట్ ఆ 2 days జరిగింది 1 dayలో మాకు అంతా రికవర్ చేసి తీసుకొచ్చారు. థ్యాంక్స్ చెప్తున్నాము. సేఫ్గా బాగా కొంచెం లేట్ అయినా కూడా సేఫ్గా వచ్చాము. థ్యాంక్ యూ లోకేష్ గారికి, నెక్స్ట్ చంద్రబాబు నాయుడు, మన చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, భరత్ గారికి, ఎంపీస్ మొత్తం మన ఉన్న ఏపీలో ఉన్న వైజాగ్ ఎంపీలందరికీ, ఎమ్మెల్యేలకి థ్యాంక్స్ చెప్తున్నాం. ఏం జరిగిందంటే ఇప్పుడు 3వ తేదీన మేము సమతా ఎక్స్ప్రెస్ ఎక్కామండి. నేపాల్ బార్డర్లో దిగాము. నేపాల్ బార్డర్లో దిగిన తర్వాత మేము అక్కడ నుంచి నేరుగా లుంబిని పార్క్కి వెళ్ళామండి. లుంబిని పార్క్లో అక్కడ అవన్నీ చూసుకొని మేము పోఖ్రా వెళ్ళామండి. పోఖ్రా చూసుకున్న తర్వాత మనోకామన్ వెళ్ళామండి. మనోకామన్ కూడా అక్కడ దర్శించుకొని అమ్మవారిని దర్శించుకొని మేము డైరెక్ట్గా ముక్తినాథ్ వెళ్ళామండి. ముక్తినాథ్ కూడా బ్రహ్మాండంగా దర్శనం అయిపోయిందండి. ముక్తినాథ్ దర్శనం చేసుకొని ఇంకా మేము ఇది కాఠ్మండు వెళ్తున్నాము. ఇంకెళ్ళలేదు, వెళ్తున్న దారిలోనే మాకు ఈ విషయం తెలిసింది. 19-20 మెంబర్స్ స్టూడెంట్స్ చనిపోయారనేసి అక్కడ అల్లకల్లోలం అయిపోతుందని తెలిసింది. అప్పటి నుంచే భయపడ్డాము. ఎనీహో మేము చేరుకున్న హోటల్కి చేరిపోయామండి. చేసుకున్న తర్వాత పిన్ డ్రాప్ సైలెన్స్, ఎక్కడ కూడాను భయోత్పాతంగా ఉందండి. నా పేరు కృష్ణనాయుడు అండి. మేము థర్డ్ వెళ్ళాము. మేము మా విశాఖపట్నం నుంచి 13 మంది వెళ్ళాం సార్. సో అంతవరకు బాగా జరిగింది. పోఖరాని వెళ్ళిన తర్వాత మేము అక్కడికి వెళ్ళాం సార్. వెళ్ళిన తర్వాత సడన్గా మా బస్సులో ఆపేయటం గందరగోళంగా జరిగింది.
మేము అద్దాలు చదువుకోవటం లక్కీ ఏంటంటే మేము లోనకి వెళ్ళాం కనుక ఆగేసారు, లేదంటే చాలా ఫేస్ చేశారు మా వాళ్ళు కూడా. చాలా ఇబ్బంది పడ్డామండి. ఆ హోటల్ వాళ్ళు బాగా చూశారు. అందరికన్నా ఏంటంటే నారా లోకేష్ గారికి నేను మెసేజ్ ఇచ్చానంటే ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వాలి సార్. తమిళనాడు వాళ్ళు, కర్ణాటక అందరూ ఉన్నారండి, వాళ్ళంతా ఎవరికీ లేదు సార్, మనకన్నంత రెస్పాన్సిబిలిటీ ఎవరికీ లేదు. సో వీళ్ళు చంద్రబాబు నాయుడు కానీ నారా లోకేష్ గారు కానీ చాలా స్పీడ్గా రెస్పాండ్ అయ్యి మమ్మల్ని సేఫ్గా ఉంచి ఫుడ్ కానీ దీనికి ఎక్కడేం లోటు లేకుండా చూసుకున్నారండి. వెంటనే మెసేజ్లు ఇవ్వడం కానీ హోటల్కి కానీ వాళ్ళకి మాకు అన్నీ ఏర్పాటు చేశాను ఫ్రీగానే. యాక్చువల్లీ అమౌంట్ ఇది మాకు ఎక్స్ట్రా చేయలేదండి వాళ్ళు కూడా. సో వాళ్ళంత బాగా రియాక్షన్ చేయడం మిగిలిన వాళ్ళు కూడా ఏ స్టేట్ కూడా అంతగా చేయలేదండి. మన ఈ గవర్నమెంట్ అంత స్పీడ్ రియాక్షన్ ఎక్కడ లేదు. చాలా బాగా చేశారండి, మాకు హ్యాపీగా ఉంది, సేఫ్గా వచ్చాం అన్నట్టుకన్నా. సో థ్యాంక్స్ అండి అందరికీ. తెలుగుదేశం గవర్నమెంట్ మాత్రం చాలా బాగా చేస్తుంది, అందరికీ నేను కృతజ్ఞతలు సార్ అందరికీ. సార్ నమస్తే అండి, మాది గుమ్మలక్ష్మీపురం సార్, మన్యం జిల్లా. సార్ మేము 3వ తేదీన నేపాల్ యాత్రకు బయలుదేరాం సార్. అక్కడ కాఠ్మండూలో మేము 3 రోజులు అక్కడ చిక్కుకున్నామండి. అక్కడ తర్వాత నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, తర్వాత మన కలెక్టర్లు, తర్వాత లోకేష్ గారు అందరి దయ వల్ల మేము ఫ్యామిలీలతో హ్యాపీగా అందరము వైజాగ్ చేరుకున్నాం సార్. మీ అందరి దయ వల్ల మీ అందరికీ శతకోటి నమస్కారాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మాకు మంచి హెల్ప్ చేశారు, మంచి టైంలో ఆదుకున్నారు. మేము ఏడైపోతుంది చాలా బెంగేసింది, చాలా బాగా మంచి టైంలో మంచి హెల్ప్ చేసి మాకు తీసుకొచ్చారు. మీకు ధన్యవాదాలు సార్. మీకు రుణం ఎప్పుడు తీర్చుకోలేము. మీ అందరికీ ధన్యవాదాలు సార్. సార్ నమస్తే సార్. లోకేష్ సార్కి చెప్పగానే రెస్పాండ్ అయ్యారు, మమ్మల్ని సేఫ్గా తెచ్చారు. ఫ్లైట్లో కూడా స్నాక్స్ ఇప్పించి బాగా మా ఫుడ్ అరేంజ్ చేసి బాగా ఆదుకున్నారు సార్. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా విజయనగరం నుంచి వెళ్ళిన 39 మంది నేపాల్లో చిక్కుకున్నారు. 3 రోజులు ఆహారం కూడా లేక అవస్థలు పడ్డారు. కళ్ళ ముందు జరుగుతున్న మారణకాండ చూసి భయాందోళనకు గురయ్యారు. అప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవతో సురక్షంగా చేరుకోగలిగామని చెప్పి వాళ్ళంతా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. కెమెరా పర్సన్ మౌలానతో దుర్గాప్రసాద్, విశాఖపట్నం నుండి.